హలో అండి, హాయ్, నమస్తే. బాగున్నారా? ఇవాళ నా రెసిపీ ఏంటంటే దాల్ మఖని. సో దాల్ మఖనీకి ఏంటంటే కావాల్సింది, నేను నైట్ అంతా ఇదంతా నానబెట్టుకున్నానండి. ఒక 7-8 అవర్స్ నానబెట్టుకున్నాను. పొట్టు మినపప్పు అంటాం కదా, అది ఓ 2-3 సార్లు కడిగేసి ఆ తర్వాత మంచినీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. దాంట్లోనే ఒక 1 స్పూన్ ఏమో రాజ్మా కిడ్నీ బీన్స్ వేసుకున్నాను. సో 1 కప్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ రాజ్మా వేసుకున్నాను నేను. సో ఈ రెండు కలిపి వాష్ చేసేసుకుని అదేమో నైట్ అంతా నేను నానబెట్టుకుని ఉంచానండి మంచినీళ్ళతో. కుక్కర్లో వేసానండి. కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనేమో ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను, 1-1.5 గ్లాస్ వాటర్ వేసాను. దాంతోపాటు ఒక 1 స్పూన్ ఉప్పు కూడా వేసాను అనమాట. 1 స్పూన్ అంటే ఇంత. ఓకే, ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 to 6 విజిల్స్ రావాలి. కడాయి పెట్టుకున్నానండి. దీంట్లో ఏంటంటే నేను బటర్ వేసుకోవాలి. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు ఆర్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో నేనేంటంటే బటర్ వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ బటర్ వేడైపోయింది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఫ్రై అయిందండి. ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదొక 1 స్పూన్. బాస్మతి రైస్ కూడా బాయిల్ అయిపోయింది చూడండి. అప్పుడు మనం ఏంటంటే దీంట్లో 1 స్పూన్ ఆయిల్ కూడా నేను వేసుకున్నాను. సో ఆయిల్ వేసుకుంటే ఏంటంటే అది విడివిడిగానే ఉంటుంది. సో సాల్ట్ కూడా వేసుకోవాలి. యాక్చువల్గా సాల్ట్ వేసుకోలేదు. సాల్ట్ అండ్ ఆయిల్. అన్నం ఉడుకుతున్నప్పుడే, రైస్ ఉడుకుతున్నప్పుడే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుంటాం. ఇది ఒక్కసారి మూత పెట్టుకొని ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈ లోపల నేను రైస్ని జల్లెడలో వేస్తాను. కారం ఒక 1.5 స్పూన్ వేసాను. పసుపు, ధనియాల పొడి, ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుంటున్నానండి. ఇది ఈ గ్రేవీ ఒక్కసారి ఫ్రై అయిపోతే ఇప్పుడు దాంట్లోనేమో ఉడికించిన పప్పు వేసుకుని, ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఇంగ్రీడియంట్ నేను వేయలేదు. అదేంటంటే గరం మసాలా. గరం మసాలా ఒక 1 స్పూన్ అండి. అది కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టండి. ఒక 1 మినిట్ తర్వాత ఈ పప్పు వేసుకుంటే చాలు. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఈ ఉడికించిన పప్పు వేసుకోవాలి. వాటర్ కూడా కొంచెం కూడా వేస్ట్ చేయకండి. ఆ వాటర్తో పాటు వేసి దాంతోనే బాయిల్ చేయాలి మనం. ఇది దగ్గర పడే వరకు బాయిల్ చేసి అప్పుడు మనం
ఏంటంటే క్రీమ్ వేసుకోవాలి, లాస్ట్కి క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు కూడా ఏంటంటే మనం ఒక 1 స్పూన్ మళ్ళీ బటర్ కొంచెం వేసుకుందాం. 1 స్పూన్. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక 1 స్పూన్ బీట్ చేశాను అనమాట. కొంచెం స్పూన్తో ఇలా అన్నాను. క్రీమ్ ఒక 1 స్పూన్ దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. చూడండి అయిపోయింది, దగ్గర పడింది కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఒక బౌల్లో తీసుకుంటాను. కొత్తిమీర ఒకసారేమో కలపండి, ఎందుకంటే మనం వేసిన క్రీమ్ కనిపించాలి కదా. సో కొత్తిమీర వేసిన తర్వాత కలిపి అప్పుడు క్రీమ్ వేద్దాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఏమో షాజీరా అండ్ కొంచెం సోంఫ్ ఎందుకు వేస్తున్నానంటే ఫ్లేవర్ కోసం అనమాట. సోంఫ్ ఫ్లేవర్ చాలా వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు దీంతో పాటు ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కొంచెం కారం కోసం అనమాట, ఎందుకంటే జీరా రైస్ అంత స్పైసీ ఏమి ఉండదు దాంట్లో. అందుకని ఒక 2-3 పచ్చిమిరపకాయలు నేను గ్రీన్ చిల్లీస్ నేను స్లిట్స్ చేసుకుని వేసుకున్నాను, సన్నగా తరుపుని. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటాను. నేను రైస్ బాయిల్ అవుతున్నప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకునే బాయిల్ చేశాను. సో ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సో సాల్ట్ కూడా నేను వేసుకున్నాను. 1/2 స్పూన్ చాలండి. ఆనియన్ అది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకోవడమే. కొంచెం గరం మసాలా వేసుకుంటాను, ఒక 1/2 స్పూన్ వేసి కలిపేసి మరి ఎక్కువ కలపకూడదు. ఇలాంటి గరిటె తీసుకోండి, దీంతో ఏంటంటే రైస్ విరిగిపోకుండా ఉంటుంది. మన స్టీల్ గరిటెలు అవి అయితే ఏంటంటే తొందరగా విరుగుతుంది. సో సిలికాన్వి కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా తీసుకోండి మీరు, అప్పుడు ఏంటంటే కలిపినా కూడా ఏమవ్వదు రైస్కి. చూడండి ఇది అంతేనండి. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసుకుంటాను, ఇంకేం వేయక్కర్లేదు దీంట్లో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను.